ఇది నువ్వు రోహిత్ కదా? అవును మమ్మీ, కానీ ఐఎమ్ సారీ, ఈ వీడియో ఫేకే. ఇలా ఎప్పటికీ జరగదు. అక్క చాలా ఫేమస్ వ్యక్తికి వైఫ్, అందుకే ఎవరో స్టూపిడ్ చీప్ మనుషులు తనని టార్గెట్ చేస్తున్నారు. మీరు ఆగండి, నేను పోలీసులు కంప్లైంట్ చేసి వస్తాను. వద్దు ధ్రువ్, ఆగు. ఈ వీడియో నకిలీ కాదు. ఏంటి? అది నేను రోహితే. ఒక్క నిమిషం, ఏంటదినా? ఇది డెకరేటెడ్ హోటల్ రూమ్ లో ఉంది అండ్ మీరు రోహిత్. అందుకే నీకు అన్నయ్యకి మధ్య ఇంత పెద్ద గొడవ జరిగిందా? ఐ కాంట్ బిలీవ్ దిస్. మా అన్నయ్య మీకు ఏం తక్కువ చేశారని మీరు ఇంత దిగజారాల్సి వచ్చింది? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను జస్ట్ పిచ్చిగానే మాట్లాడుతున్నాను ధ్రువ్, కానీ ఈవిడ ఏదైతే చేశారో దాన్ని సిగ్గు మాలినతనం అంటారు. అయినా నన్ను ఆపడానికి బదులు మీ అక్కని అడుగు తనను తాను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోయిందో. అండ్ ఈవిడ ఇంత పెద్ద తప్పు చేసినా కూడా మా అన్నయ్యకి యాటిట్యూడ్ చూపిస్తోంది తను. అంటే ఇది టూ మచ్. రాత్రంతా మా అన్నయ్య బయట వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈవిడ్ని ఇంటికి తీసుకువెళ్ళాలని. మీరు మా అన్నయ్యని అసలు ఏం చేశారో తనకి ఇలాంటి గతి పట్టింది? ఉన్నతి, ఈ వీడియో నిజమే, కానీ అందులో కనిపిస్తుంది నిజం కాదు. ఎవరో చాలా పెద్ద కుట్ర పన్నారు. నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను అది ఎవరో. కానీ ప్లీజ్, అప్పటి వరకు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎలాంటి కంక్లూజన్కి వచ్చేయకండి. అండ్ రాఘవ్ కూడా బయట ఎందుకున్నారో తెలుసా? నేను నిరపరాధనని ఆయనకి తెలుసు కాబట్టి. వదినా, అలా అయితే మరి మీరు మా అన్నయ్యని ఎందుకు పనిష్ చేస్తున్నారు? ఎందుకంటే భార్యాభర్తల బంధం నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. అండ్ రాఘవ్ కూడా సరిగ్గా మీలాగే అనుకున్నారు, నువ్వు ఈ వీడియోని చూసి అనుకున్నట్టుగానే. అండ్ అలా చేసి ఆయన నమ్మకాన్ని వమ్ము చేశారు కాబట్టి. నమ్మకం లేకుండా నేను ఈ రిలేషన్షిప్లో ఉండాలనుకోలేదు. ఆత్మ లేకుండా శరీరం ఉన్నట్టు. రేఖా చౌదరి గారు, తలుపు తెరవండి. తలుపు తెరవండి. ప్లీజ్ తలుపు తెరవండి. రేఖా చౌదరి గారు, తలుపు తెరవండి. తలుపు తెరవండి. నేను చూస్తాను. రేఖా, నువ్వు బయటికి రాక మేము చూస్తాం. అమ్మా, ధ్రువ్, రేఖా చౌదరి ఇల్లు ఇదేనా? ఇంతకీ రేఖ ఎక్కడున్నారు? రోజు న్యాయాల గురించి మాట్లాడే ఆవిడ ఈ రోజు తన భర్తకి అన్యాయం చేస్తున్నారా? దీనికి మీరేమంటారు? తను ఎక్కడున్నారు? ఏ సమాధానం చెప్పు. ప్లీజ్ మీరందరూ శాంతించండి. మీరు వీడియోలో ఏదైతే చూసారో అదంతా అబద్ధం, అలాంటిదేమీ లేదు. మేము వీడియోని వెరిఫై చేశాము, అదేం అబద్ధం కాదు. మాకు సమాధానం చెప్పండి. పెళ్లి లాంటి పవిత్ర బంధాన్ని, హద్దుల్ని చిత్తు చేసేశారు కదా. మీరేమైనా చెప్పగలరా? రాఘవ్ సూర్యవంశీ లాంటి గొప్ప మనిషిని మోసం చేయడం వెనక ఏం కారణం ఉంటుందని? భర్త కళ్ళు కప్పి ప్రేమ అనురాగాల దొంగాట ఎప్పటి నుంచి నడుస్తోంది? సమాధానం చెప్పండి. మేము అడిగేదానికి చెప్పండి. అడిగేది మిమ్మల్ని చెప్పండి. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? సమాధానం చెప్పండి. అలాంటిదేమీ లేదు. ప్లీజ్ మీరు సమాధానం చెప్పలేకపోతే మమ్మల్ని రేఖతో మాట్లాడివ్వండి. ముందు అటు తప్పుకోండి. అవును, వెళ్ళనివ్వండి. అవునవును, జరగండి. అటు తప్పుకోండి. లేకపోతే సమాధానం చెప్పండి, లేదా చెప్పనివ్వండి. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈయన రాఘవ్ సూర్యవంశీ. రాఘవ్ గారు, మీకు ఆ వీడియో గురించి తెలుసా? మీరు ఇంకా మిస్ రేఖతో మీ బంధాన్ని కొనసాగించబోతున్నారా, లేకపోతే మీరు ఎవరైనా కొత్త అమ్మాయిని చేసుకోబోతున్నారా? చెప్పండి. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఇక్కడ చూడండి మిస్టర్ రాఘవ్, మీ భార్య చీకటి చర్యలు వాస్తవం. వద్దు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మీ కారణంగానే జరుగుతుంది. వీళ్ళందరూ మా అన్నయ్య మీద జంతువులాగా పడిపోతున్నారు. ఎన్నేళ్ల నుంచి మా అన్నయ్య ఎంత రెస్పెక్ట్ అని ఎంత పేరు సంపాదించారో అదంతా నాశనం అయిపోతుంది. అలా ఏమీ జరగదు ఉన్నతి. అలా నేనేమీ జరగనివ్వను. రేఖ వద్దు, నువ్వు బయటికి వెళ్ళొద్దు. బయట చాలా ప్రమాదం. వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారమ్మా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు. నేను రాఘవ్ని ఒంటరిగా వదిలేలేను. ప్లీజ్, మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? చెప్పండి, మీరు మీ భర్తని ఎందుకు మోసం చేశారు? అలా చేయడానికి మీకు సిగ్గుగా అనిపించలేదా? ప్రజలకు సమాధానం చెప్పండి. మీరొక పరాయి మగవాడితో హోటల్లో ఏం చేస్తున్నారు? మాకు మీ సమాధానం కావాలి.
అసలు ఏం చేస్తున్నారు? రేఖతో ఎవరైనా ఇలా చెత్త చెత్తగా వాగితే మర్యాదగా ఉండదు. మీరు నా మీద కూడా ఇలాంటి నిందలే మోపారు. నా కన్స్ట్రక్షన్ కంపెనీ బిల్డింగ్ పడిపోయినప్పుడు అప్పుడు నేను మీ అందరి మీద పరువు నష్టం కేసు కూడా వేయలేదు. కానీ ఎవరైనా రేఖ పరువు తీయాలని చూస్తే మాత్రం నేను ఎవరిని సహించను. మీరందరూ అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను. రేఖ చాలా పవిత్రమైంది. తనది చాలా మంచి మనసు. ఇది తన తప్పు కాదు. అండ్ ఏదైనా తప్పు ఉందంటే అది మన ఆలోచన మాత్రమే. అవును, తనక్కడ హోటల్లో తన ఫ్రెండ్తో ఉంది. కానీ ఆ వీడియోలో కనిపించింది ఏంటో తెలుసా? అది నేనే. అయితే మీరు కూడా మిస్సెస్ రేఖతో అక్కడ ఉన్నారా? అవును, నేను అక్కడే నా భార్యతో పాటు ఉన్నాను. మీరింత సంచలన వార్తగా ప్రచారం చేస్తున్నంతగా ఏమీ లేదు అక్కడ. సో మీరు వెళ్ళి మీ పాత్రికేయతను నిలబెట్టుకోండి. అండ్ ఆ హోటల్కి వెళ్ళి మేనేజర్ని అడగండి నేను అక్కడ ఉన్నానో లేదో. మీకు నిజం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ లైఫ్ పార్ట్నర్తో గట్టిగా హగ్ చేసుకోండి. అండ్ వాళ్ళకి చెప్పండి మీకు వాళ్ళ మీద నమ్మకం ఉంది అని. ప్రపంచం మొత్తం వాళ్ళకి విరుద్ధంగా నిలబడినా మీరు మాత్రం వాళ్ళకి తోడుగా నిలబడి తీరుతారు. చూడండి, నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టేస్తుంది. కానీ పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలంతే. అండ్ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే, ఆ క్షణాన్ని మీ జీవితాల్లోకి అస్సలు రానివ్వకండి. ఎందుకంటే నాకు తెలుసు మనసు విరిగినా అంత బాధ అనిపించదేమో కానీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాం అనే బాధ నరకం. వెళ్దామా?